నమస్తే రాజేష్ గారు. నమస్తే. సార్ ఇప్పుడు కూటమి పొత్తు పెట్టుకున్నారు. ఏదైతే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. అంతకుముందు సర్వేలు ఎలా వచ్చినాయంటే టీడీపీ, జనసేన ఇద్దరు కలిసినప్పుడు సర్వేలు ఒకలా వచ్చినాయి. అంటే పాజిటివ్‌గా వచ్చినాయి. మంచి పాజిటివ్‌గా వచ్చినాయి. ఎప్పుడైతే బీజేపీ కలిసిందో సర్వేలన్నీ తారుమారైపోయినాయి. బీజేపీ వల్ల అధికారం రావడం అంత సునాయాసం అయితే కాదు అని చాలా సర్వేలు చెప్పినాయి. సో, ఇప్పుడు బీజేపీ రావడం వల్ల టీడీపీ, జనసేన వాళ్ళకి ఇబ్బంది అంటారా? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. హ్మ్. ఆ క్యాడర్‌లు గూడా మానసికంగా సిద్ధపడ్డారు. ఆ నాయకులు గూడా వివిధ సందర్భాల్లో కలుస్తా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతా, ఏ అంశాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ఉమ్మడి పోరాటం ఎలా చేయాలి, ఉమ్మడి కార్యాచరణ ఎలా తీసుకోవాలి అని చెప్పని ఒక రంగం సిద్ధం చేసేసుకున్నారు. హ్మ్. అంటే కార్యకర్తలని మానసికంగా సంసిద్ధం చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి అని చెప్పని ఒక నిశ్చాప్రాయానికి శ్రేణుల్ని సిద్ధం చేసేసుకున్నారు. హ్మ్. క్యాడర్ కూడా మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రస్తుతం అన్ని విధాలా బలవంతుడైన నాయకుడు. అంటే వ్యవస్థ పరంగా, ఆర్థికంగా, మీడియా సపోర్ట్ పరంగా, అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాగా గాని, వ్యూహకర్తల సపోర్టు ఆయనకున్న అన్ని హంగులు నేపథ్యంలో అటువంటి నాయకుడిని ఢీకొట్టాలి అనంటే యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే హ్మ్. ఓటుని ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనేది స్పష్టం. కానీ ఆ ఓటుని వివిధ పార్టీల మధ్య చీలికలు పీలికలుగా చేసుకున్నప్పుడు అది అంతిమంగా అధికార పార్టీకి లాభం చేకూర్చే అంశంగా మారతది కాబట్టి, ఉమ్మడి లక్ష్యమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనే దాన్ని సాధించాలి అనంటే ఈ 2 పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి. 2 పార్టీల నాయకత్వాలు సమన్వయంతో పోరాటం చేయాలి. 2 పార్టీలు అటువంటి పోరాట పందా ఎంచుకొని పోరాడినప్పుడు మాత్రం అది సాధ్యం అని చెప్పనే ఒక అభిప్రాయానికి 2 పార్టీల క్యాడర్‌లు కూడా వచ్చేసినాయి. హ్మ్. కాబట్టి ఏమవుద్ది 2 పార్టీలు కలిపి పోటీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా షేరింగు, సీట్ అడ్జస్ట్‌మెంటు. అంటే 175 స్థానాల్లో పోటీ చేయగలిగే శ్రేణులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అదే సందర్భంలో 175 నియోజకవర్గాల్లో కాకపోయినా చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి కూడా నాయకత్వాన్ని పెంచుకున్నారు వాళ్ళు. మరి మేము ఒక 50 సీట్‌లో పోటీ చేస్తాము. మేము ఒక 150 సీట్‌లో పోటీ చేస్తాము అని చెప్పని పంతంగా కూర్చుంటే ఆ సర్దుబాటు సాఫీగా జరగదు. హ్మ్. కాబట్టి ఆ పార్టీల మధ్య సర్దుబాటు ధోరణి జరగాలి. నాయకుల మధ్య కూడా సర్దుబాటు ధోరణి జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు? సీట్ అడ్జస్ట్‌మెంట్ వల్ల కొంతమంది నాయకుల అవకాశాలు కోల్పోతారు. అంటే 2 పార్టీల మధ్య అడ్జస్ట్‌మెంట్ జరుగుతున్నప్పుడు రెండో పార్టీకి కేటాయించిన నియోజకవర్గాల్లో ఆల్రెడీ అప్పటికే ఎస్టాబ్లిష్డ్ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. అయినా సరే ఆ నాయకత్వం పార్టీకి ఎదురు తిరగకుండా, పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి, ఈ పొత్తుని సమర్థించి సహకరించినప్పుడే ఈ పొత్తు వల్ల ప్రయోజనం సిద్ధించుద్ది తప్ప, ఆ అభ్యర్థి ఎదురు తిరిగి అక్కడ ఉన్న పోటీలో ఉన్న అక్కడ అప్పటి వరకు పనిచేసుకుంటున్న నాయకుడు ఎదురు తిరిగి అతను ఒక ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడనుకుందాం. ఓట్ల చీలికకి ఇది మార్గం ఏర్పడతది. కాబట్టి ఏంటంటే ఇటువంటి అంశాలు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం, జనసేన వల్ల సీట్ అడ్జస్ట్‌మెంట్ వల్ల కూడా ఆపర్చునిటీస్ మిస్ అవుతాం అనుకున్న కొంతమంది నాయకుల అసంతృప్తి మొదలైంది. దాన్ని ఇరు పక్షాల వైపు నుంచి నాయకులు ఆ సమన్వయం చేసుకుంటా అక్కడ ఎవరెవరైతే అవకాశాలు కోల్పోతున్న నాయకులు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి వివరించి చెప్పి ఏ పరిస్థితులు పరిణామాల వల్ల ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? ఈ ఓడించే ప్రాసెస్‌లో కొన్ని త్యాగాలు తప్పని హ్మ్. పరిస్థితి. రేపు అధికారంలోకి అంటూ వస్తే మీకు మళ్ళీ వేరే రకమైన అవకాశాలు ఇస్తాము. ఇవన్నీ చెప్పి వివరించి ఈ సర్దుబాటు సాఫీగా జరిగే విధంగా ఈ 2 పార్టీల మధ్య సమన్వయం సాధించేశారు. 2 పార్టీల శ్రేణులు కూడా మెంటల్‌గా ఇవాళ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న దగ్గర తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం పోటీ చేస్తున్న దగ్గర జనసేన శ్రేణులు కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ తోటి పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చింది. హ్మ్. ఈ బీజేపీ వచ్చిన నేపథ్యంలో ఏంటంటే యాక్చువల్‌గా సహజంగానే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల మొదటి నుంచి కొంత సానుకూల దృక్పథం లేదు. అంటే 2018లో ఒకసారి ఎన్‌డీఏ నుంచి తెలుగుదేశం బయటకొచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా భారతీయ జనతా పార్టీ దోహదం చేసింది. పూర్తి ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ ఆయనకిచ్చింది. అదే సందర్భంలో ఒకసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఆయన అనుసరించిన పాలనా విధానాలు, ఆయన లోపాలు, ఆయన తప్పొప్పులు, ఆయన అవినీతి దేన్ని గూడా కట్టడి చేయగలిగే స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉన్న కేంద్ర ప్రభుత్వం
కట్టడి చేయలేదు, ఆయన పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తూ వచ్చారు. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాల పట్ల భారతీయ జనతా పార్టీ చాలా వివక్షపూరితంగా వ్యవహరించింది అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశం శ్రేణుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దాష్టీకం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే అవకాశం అన్నా కూడా చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తోటి సఖ్యతకు ఇష్టపడలా. కానీ నాయకత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. నాయకత్వ స్థాయిలో ఎందుకు చేయాల్సి వచ్చింది నిర్ణయం? జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళ వ్యవస్థల మొత్తాన్ని గుప్పెడి పెట్టుకొని ఉన్నారు. ఇవాళ గ్రామ స్థాయిలో ఒక వాలంటీర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు యంత్రాంగం మొత్తం ఆయన కనుసన్నల్లో ఆయన ఆదేశాలు మాత్రమే పాటించే విధంగా ఆయన సిస్టమ్ మొత్తాన్ని తనకు అనుకూలంగా మౌల్డ్ చేసుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. అదే సందర్భంలో గెలవడానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అవసరంలా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ రెండు పార్టీల సమన్వయంతో పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుపు సాధ్యమే. కానీ గెలిచిన తర్వాత రేపు విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని కూడా సమకూరని రాష్ట్రం, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలి అన్న, నిధులు రాబట్టుకోవాలి అన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఆ అవసరం రీత్యానే ఇక్కడ ఒక విన్ విన్ సిచ్యుయేషన్. భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్యకాలంలో కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో సౌత్ వర్సెస్ నార్త్ అంటే పన్నులు ఇక్కడి నుంచి సమీకరిస్తున్నారు, పంపిణీ ఉత్తరాదిలో జరుగుతుంది. ఇక్కడ నుంచి పన్నులు వసూలు చేసిన ప్రపోర్షనేట్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అనే అంశాన్ని ఈ మూడు రాష్ట్రాలు చాలా కీలకంగా రైజ్ చేసినాయి. ఆ చేసిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కూడా ఫేస్ సేవింగ్ అవసరం. అంటే దక్షిణాదిలో వాళ్ళకు కూడా ఒక బలమైన తోడు అవసరం. ఆ అవసరం నేపథ్యంలో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు ప్రతిపాదించారు. తెలుగుదేశం కూడా ఈ భవిష్యత్ అవసరాల రీత్యా ఎన్నిక సాఫీగా జరగటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం కోసం, అదే సందర్భంలో భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అన్న నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన కలిసి పొత్తుకి సమాయత్తం అయ్యారు. అధినాయకుల స్థాయిలో ఒక నిర్ణయం జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇవాళ ఇక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళ బలాబలాల ప్రాతిపదిక మీద సీట్లు పంపిణీ జరుగున్నట్టయితే పెద్ద చర్చనీయాంశం అయ్యేది కాదు. కానీ భారతీయ జనతా పార్టీకి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 0.86% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్టుతో కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ కంటెస్ట్ చేసే నేపథ్యంలో కూడా డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ గారితో కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్న నేపథ్యంలో డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకు పరంగా బలం లేదనేది వాస్తవం. అటువంటి స్థితిలో వాళ్ళు 6 పార్లమెంటు స్థానాలు తీసుకోవటం, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకోవటం, ఇది కొంత అలజడికి కారణమైంది. తెలుగుదేశం పార్టీలో అవకాశాలు కోల్పోయిన నాయకుల్లో అసంతృప్తికి కారణమైంది. అంటే ఈ భారతీయ జనతా పార్టీ పొత్తు సృష్టించిన అలజడి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ తేరుకుంటుంది. ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద కూడా ఒక గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీ పట్ల ఒక అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని అధిగమించి ఇవాళ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థుల నియోజకవర్గాల్లో వాళ్ళకి ఓటు బ్యాంక్ ఎవరిది ట్రాన్స్ఫర్ అవ్వాలి? వాళ్ళకంటూ ఓటు బ్యాంక్ పెద్ద లేదు ఇక్కడ. వాళ్ళ అభ్యర్థులు పోటీ చేస్తున్న దగ్గర తెలుగుదేశం, జనసేన ఓటు బ్యాంకే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే వీళ్ళ అభ్యర్థిని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోవాలి అని అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా తెలుగుదేశం, జనసేన మధ్య సుదీర్ఘకాలంగా ఈ నాయకత్వాలు, ఆ శ్రేణుల మధ్య మ్యూచువల్ కోఆర్డినేషన్, సమన్వయం సాధ్యపడింది. కానీ భారతీయ జనతా పార్టీతో అది సాధ్యపడాలి అని అంటే ఆ యాంబియన్స్ బిల్డప్ చేసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీదే. ఏం బిల్డప్ చేయాలి వాళ్ళు? వాళ్ళందరం చేయాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారి అకృత్యాలను కట్టడి చేయాలి. ఇవాళ ఏకపక్షంగా అధికార వ్యవస్థను గుప్పెడ పెట్టుకొని ఉల్లంఘనకు పాల్పడతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పార్టీ వైఖరిని కట్టడి చేయడానికి కావాల్సిన సహకారం అందించాలి. అందించాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మీద వాళ్ళు కనుక అధికారికంగా కనుక ఒత్తిడి తీసుకొచ్చిన పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ఇవాళ ప్రజల్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న ప్రయత్నం, ప్రజాధనంతో తన ఎన్నిక జరిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఎన్నికల ప్రచారానికి వాడుకుంటూ ఉన్నారు ఆయన. ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ప్రొయాక్టివ్గా కొన్ని డెసిషన్స్ వచ్చినాయి. వాలంటీర్స్ని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టడం, దూరం పెట్టారు. కానీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తి
పెన్షన్ పంపిణీ దగ్గర అధికార పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా చేసిన ప్రయత్నం, ప్రతిపక్షాల మీద నిందలు మోపే విధంగా చేసిన ప్రయత్నం, అంటే దానికి ఆస్కారం కల్పిస్తూ చీఫ్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయం, ఎలక్షన్ కమిషను పెన్షన్ సాఫీగా అందించడానికి ఏర్పాట్లు చేయమనంటే ఈ చీఫ్ సెక్రటరీ ప్రజలలో ఒక అలజడి రేపే విధంగా తీసుకున్న నిర్ణయ పరిశానం, దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని అధికార పార్టీ ప్రతిపక్షాల మీద నిందలు మోపుతున్న తీరు, అంటే ఇక్కడ అధికార వ్యవస్థ అధికార పార్టీకి అస్త్రాలు అందించే దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. బాహాటంగానే అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అటువంటి అధికారులను తప్పించాలి కదా ఎలక్షన్ కమిషన్, చీఫ్ సెక్రటరీని, డీజీపీ. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా సరే చీఫ్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం. రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా మనం ఎప్పుడైనా చూసామా? ఎంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం. కానీ అది ఇక్కడ అమలు జరుగుతూ ఉంది. అటువంటప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగాలి. ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పార్టీలకి ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మరి కట్టడి చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ చర్యలు మరింత వేగవంతంగా జరగాలి. ఇప్పటికీ ఒక 9-10 మంది అధికారులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రీసెంట్గా బ్రోవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి వాసుదేవ్ రెడ్డి గారిని ఆ విధుల నుంచి తప్పించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఇంకా ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారులు, వాళ్ళు యథావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళని కట్టడైనా చేయాలి, లేదు వాళ్ళని విధుల నుంచైనా తప్పియాలి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిందాట పాడింద పాటగా సహకరిస్తూ వస్తున్న అధికారులని 100% ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినా కూడా వాళ్ళు అధికార పార్టీ సేవకులుగానే పనిచేస్తున్న చాలామంది అధికారులని తప్పించి తీరాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో రీసెంట్గా నిన్న మొన్న మనం చూస్తున్నాం, పేపర్లో మనకు వస్తూ ఉన్నాయి, పలానా దగ్గర పలానా వైసీపీ నాయకుడి ఇంట్లో 180 కేసుల మద్యం పట్టుకున్నారు, 140 కేసుల మద్యం పట్టుకున్నారు అని చెప్పని. ఎస్, 100% 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇప్పటికే అధికార పార్టీ వైపు నుంచి ఆయా నాయకులు ఆ విధంగా డంప్స్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం వెలికితీండి వాటిని బయటికి. ఆ విధంగా అధికార వ్యవస్థని కఠినంగా కట్టడి చేయడానికి, అంటే అధికార పార్టీని కట్టడి చేయడానికి చొరవ చూపించండి. ఇవాళ వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పని, వ్యవస్థల చేతిలో ఉన్నాయని చెప్పని దీన్ని అడ్వాంటేజ్గా మలుచుకొని ఇవాళ ప్రతిపక్షాల మీద లిక్కర్ పంపిణీ ద్వారా, డబ్బు పంపిణీ ద్వారా ఆధిక్యత సాధించాలి అనుకుంటున్న అధికార పార్టీని కట్టడి చేసే ప్రయత్నం జరగాలి కదా. మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతున్న తీరు. ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తా కరెంటు తీసేయటం ఏంటి? ఇవాళ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కదా అది. ప్రచారం అనేది ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి వీల్లేదు. టిఎన్ శేషన్ గారు తెచ్చిన సంస్కరణలో మొట్టమొదటిది అది. అంటే ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ప్రచారం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు పర్యటన చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఈ నిండు ఎండాకాలం కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నం చేయాలి కదా. ఈ విధమైన చర్యలు కనుక ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ప్రోయాక్టివ్గా తీసుకుంటున్నప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఒక ధైర్యం, భరోసా నింపినట్టు అవుద్ది. ఎస్, ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగడానికి కావాల్సిన సహకారం అధికార వ్యవస్థ నుంచి మనకు దక్కుతుంది. ఈ దక్కటానికి కారణం భారతీయ జనతా పార్టీ తోటి మనకు కుదిరిన పొత్తే. ఈ రీత్యా భారతీయ జనతా పార్టీ అవసరం మనకుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల దగ్గర మనం సహకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పని వీళ్ళు కూడా ఆ అభ్యర్థిని ఓన్ చేసుకోవడానికి వీలవుద్ది. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ యాంబియన్స్ బిల్డప్ చేయించుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఆ వ్యవస్థాగతమైన సపోర్టు వాళ్ళ ద్వారా దక్కుతుందనే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. అది దక్కించిన పక్షంలో పొత్తు సఫలీకృతం అవుద్ది. లేదు వీళ్ళు ఇట్లాగే అప్పుడొక చర్య, అప్పుడొక చర్య, అప్పుడొక చర్య తీసుకుంటా ఈ 3 వారాలు కూడా టైం పాస్ చేశారు. డెఫినెట్గా అప్పుడు భారతీయ జనతా పార్టీని ఈ శ్రేణులు ఓన్ చేసుకో. అంతిమంగా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ అవుద్ది. భారతీయ జనతా పార్టీ నష్టపోవడమే కాదు, తాము తప్పనిసరిగా గెలవగలిగిన స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన పర్యవసానం అది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మారి రేపటి రోజున ఆయా స్థానాలు కూడా అధికార పార్టీకి బలం చేకూర్చినట్టు అవుతుంది తప్ప కూటమికి నష్టం చేకూర్చే అంశాలు అవుతాయి. మరి భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ప్రోయాక్టివ్గా వర్క్ చేస్తాను ఆశిద్దాం, మరింత వేగవంతంగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసి తీరాల్సిన అంశాల్లో, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగాల్సిన దగ్గర అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనకు అడ్వాంటేజ్గా మార్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. సార్, ఇప్పుడు పొత్తు టాపిక్ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఫామ్ అయిందో అప్పుడు వైసీపీ వాళ్ళకి ఒక పాయింట్ దొరికింది. ఏంటంటే భారతీయ జనతా పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సో హిందూ ముస్లిమ్స్కి గొడవ అయింది, ముస్లిమ్స్కి మ్యానిపులేట్ చేస్తున్నారు.
మీరు ఓటు అటు వేయొద్దు. చంద్రబాబు మీ మీద ఏదో చేస్తారు. భారతీయ జనతా పార్టీతో కలిసారు కాబట్టి. సో, మీ ఓటు అనేది ఇటేపేయండి అని వైసీపీ వాళ్ళు కొన్ని ప్రచారం చేస్తారు. దానికి మీరేమంటారు? ఇక్కడ ఒకటి ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజం అంత అమాయకులు కాదు, హ్మ్. చైతన్యవంతులు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు అనేది 1984 నుంచి ఉంది. అంటే ఇంకో క్వెషన్ వా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది సందేహాలున్నాయి. జగన్ గారు, మోడీ గారితో పరోక్షంగా ఇద్దరు కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఓకే. వీళ్ళిద్దరు పరోక్షంగా కలిసే ఉన్నారని కొన్ని వినిపిస్తున్నాయి క్యాడర్‌లోనే. అది నిజమంటారా? ఇక్కడ నేను అదే చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడిషనల్‌గా అడ్వాంటేజ్ కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజం సిద్ధంగా లేరు. హ్మ్. ఎందుకంటున్నానంటే ఇక్కడ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్య అలయన్స్, అసోసియేషన్ అనేది 1984 నుంచి ఉంది. మొట్టమొదట ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన దాంట్లో భారతీయ జనతా పార్టీతో పాటు కలిసి తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషించింది 1998లో, 1999లో. హ్మ్. అంటే వాజ్పేయి గారి నాయకత్వంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ఢిల్లీలో అధికారం చెలాయించిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు, ఆ ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం సమాజానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడానికి కనీస మాత్రపు అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ రానివ్వాల. అంటే భారతీయ జనతా పార్టీ అటువంటి ఎజెండా తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎజెండాకి ఏ స్థాయిలో సహకరించాల. అంటే ఆ రోజునైనా లేదు 2014 నుంచి 18 వరకు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కొనసాగిన సందర్భంలో అయినా సరే ముస్లిం సమాజానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న దానికన్నా బెటర్ వెల్ఫేర్ తెలుగుదేశం వల్ల జరిగింది. అవును. అదే సందర్భంలో సంక్షేమం ఒకటే కాదు, కొన్ని మనం పోల్చి చూసుకుంటే ఇవాళ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. విభజన జరిగిన రాష్ట్రంలో కూడా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. హజ్ హౌస్ ఒకటి. తర్వాత కడపలో అట్లాగే గన్నవరంలో 2 చోట్ల హజ్ హౌస్‌ల నిర్మాణం జరిగింది. హైదరాబాద్‌లో హజ్ హౌస్ నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. అవును. తర్వాత 13 జిల్లాల్లో ఇవాళ ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్‌గా గుర్తించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే దుల్హన్ పథకాన్ని అమలు చేసింది, రంజాన్ తోఫాన్ అమలుపరిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను దుల్హన్ పథకాన్ని ₹1,00,000 చేస్తానని చెప్పని, అదే సందర్భంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పని, అంటే ఇవేవి అమలు పరచకపోగా 4 సంవత్సరాల పాటు కాలక్షేపం చేసి షుబ్లీ గారు కోర్టుకెళ్ళిన తర్వాత, కోర్టులో విచారణ జరుగుతున్న తర్వాత 5వ సంవత్సరం మాత్రమే దుల్హన్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ ₹50,000 ₹1,00,000 పెంచుతున్నానని చెప్పని అనౌన్స్ చేసిన తర్వాత కూడా అక్కడ ఏం క్లాస్ పెట్టారు? ఆడపిల్ల 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అని చెప్పని. ఇప్పుడు సహజంగా మనకి తెలిసిన పరిజ్ఞానం వరకు 18 సంవత్సరాలు నిండాలి అని చెప్పని కండిషన్ మనం చూసాం తప్ప, అవును. అంటే బాల్య వివాహాలు జరగకూడదు, ఆడపిల్లకి వివాహం జరగాలంటే 18 సంవత్సరాలు నిండాలి అనే కండిషన్ చూసాం తప్ప 10th క్లాస్ పాస్ అయితే కానీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేదనే కండిషన్ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అంటే దుల్హన్ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక కావాలి అని అంటే వధువు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అని కండిషన్ పెట్టడం. అంటే ఇక్కడ మోటివ్ ఏంటి? ఆ పథకం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను కుదించే లక్ష్యంతో. ఇవాళ పేద కుటుంబాల్లో అందరూ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని రూల్ లేదు. స్కూల్ డ్రాప్ అవుట్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా సరే 10th క్లాస్ పాస్ అయితేనే దుల్హన్ పథకం వర్తిస్తుందని చెప్పని ఈ కండిషన్స్ పెట్టడం. అదే సందర్భంలో ఎన్ని అకృత్యాలు చూస్తూ ఉన్నాం మనం, ఎంతమంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో మేము అవమానాలకు గురవుతున్నాం, వివక్షకు గురయ్యామన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజంలో ఉంది. ఉంది కాబట్టే ఇవాళ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తును సాకుగా చూపించి దానివల్ల తమకు అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం వైసీపీ చేసినా దీన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజం సిద్ధంగా లేరు. ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి పొత్తు పెట్టుకోవడం అనేది ఇవాళే మొట్టమొదటిసారి కాదు, గతంలోనూ పొత్తు పెట్టుకున్నారు, ప్రభుత్వాల్లో భాగస్వాములుగా కొనసాగారు. భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సమాజానికి కనీస మాత్రపు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తనివ్వాల. ఇక్కడ గమనించుకుంటే వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఆ విద్యాశాఖ మంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతిభాభారతి గారు విద్యాశాఖ మంత్రిగా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆ సమావేశంలో ప్రారంభ సూచికగా సరస్వతి ప్రార్థన చేయాలని చెప్పని
ఎజెండా టేబుల్ చేశారు. అంటే ముందు ఎజెండాలో లేదు. అప్పటికప్పుడు ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతిభా భారతి గారు దాన్ని అపోజ్ చేశారు. మాది సెక్యులర్ పార్టీ, ఒక మతానికి సంబంధించిన ప్రార్థన ఇక్కడ జరగటానికి వీలు లేదు, మేము దాన్ని అపోజ్ చేస్తున్నామని చెప్పని ఆమె డిసెంట్ నోట్ అధికారికంగా రాయటం జరిగింది దాని మీద వాస్తవంగా ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వ ఎజెండాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పని ఆ రోజు ఎన్డీఏలో మిగిలిన భాగస్వాములు కొంతమంది రుసరుసలు ఆడారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని ఆక్షేపించారు. ఆక్షేపించినా కూడా సెక్యులర్ ఐడియాలజీకి కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీ తన విధానాల మీద రాజీ లేకుండా నిలబడింది తప్ప ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఏ రోజు ఆమోదించలేదు, భవిష్యత్తులో కూడా ఆమోదించదనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్.